మనం ఎప్పుడైనా ఒక అందమైన అమ్మాయిని చూసాం అనుకోండి, ఆ అమ్మాయి కూడా మనం తిరిగి చూస్తే బాగుంది అనిపిస్తుంది. ఒకవేళ ఆ అమ్మాయి మనం తిరిగి చూసింది అనుకోండి, మనం ఆ అమ్మాయి గుర్తుండిపోతే బాగుంది అనిపిస్తుంది. ఒకవేళ ఆ అమ్మాయికి మనం గుర్తున్నాం అనుకోండి, ఆ అమ్మాయి వచ్చి మనతో మాట్లాడితే బాగుంది అనిపిస్తుంది. ఒకవేళ ఆ అమ్మాయి మనతో మాట్లాడింది అనుకోండి, ఆ అమ్మాయి మనకి ఇంకా క్లోజ్ అవుతే బాగుంది అనిపిస్తుంది. ఒకవేళ ఆ అమ్మాయి మనకి ఇంకా క్లోజ్ అయింది అనుకోండి, ఆ అమ్మాయితో మనం ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంది అనిపిస్తుంది. ఒకవేళ ఆ అమ్మాయితో మీరు ఫ్రెండ్షిప్ చేశారనుకోండి, ఆ అమ్మాయి నా లవరు నా వైఫ్ అయితే బాగుంది అనిపిస్తుంది. ఒకవేళ మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారనుకో, మొదట్లో బాగానే ఉంటుంది. రాను రాను పిల్లలు పుట్టాక కొంతకాలానికి నీకు చిరాకేస్తుంది, విసుగు పుడుతుంది, కోపం వస్తుంది. ప్రతి దాంట్లో తన నీ మీద అనుమానపడుతుంది. నీకు ప్రైవసీ కావాలనిపిస్తుంది. ఆ ప్రైవసీ కోసం నువ్వు అబద్ధాలు చెప్తావు. అబద్ధాలు కాస్త రోజు రోజుకి ఎక్కువైతాయి. అబద్ధాలు ఎక్కువే కొద్దీ తనకు నీ మీద కాన్ఫిడెన్స్ అనేది పోతుంది. సో ప్రతిదీ అనుమానిస్తుంది. ఫ్రెండ్స్తో ఉన్నాను అంటే ఇంకా ఎంతసేపు ఉంటా ఉంటుంది. ఒకప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు బయటకు వెళ్తున్నాను ధైర్యంగా చెప్పే నువ్వు ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే ఏ అబద్ధం చెప్పాలని ఆలోచిస్తావు. అసలు మనకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, మనం ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నామని ఆలోచిస్తే అప్పుడు నీకు తెలుస్తుంది. నువ్వు ఆ రోజు ఆ అమ్మాయిని చూడడం వల్ల, ఆ అమ్మాయి తిరిగి నిన్ను చూడడం వల్ల. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఒక అందమైన అమ్మాయిని చూసి పడకపోవడం అనేది అదృష్టం. మనం పడ్డా కూడా తిరిగి ఆ అమ్మాయి మనకు పడకపోవడం అనేది అద్భుతం. ఇది మ్యాటర్.